హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంత బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఫ్రెండ్స్, చేపల కూర, చేపల ఫ్రై అందరికీ తెలిసిందే. మరి ఈ ఫిష్ ఫింగర్స్ చేద్దామా? అసలు చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే ప్లేట్ ఖాళీ చేసేస్తారు. అండ్ ఈజీ ఐటమ్ అండి. అండ్ చేపతో చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా. సో ఫ్రెండ్స్, ఇలా ఈజీగా చక్కగా చేయడానికి వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమైపోతుంది. సో ముందుగా ఇలా బోన్లెస్ ఫిష్ పీసెస్ తీసుకోండి. నేనైతే పొట్ట భాగాన్ని తీసుకున్నాను. పిల్లలకైతే కొంచెం ఎక్కువ ఫ్యాటీ ఉన్నది అయితే బాగుంటుంది కదా. సో నేను ఇలా పొట్ట ముక్క తీసుకున్నాను. మామూలుగా ఫిష్ పీస్ తీసుకున్నా కూడా దానిలో ఉన్న ముళ్ళను తీసేసుకొని ఇలా ఈ ఫింగర్ షేప్స్ వచ్చేలాగా 1 ఇంచ్ మందంతో ఉండేటట్టు తీసుకోండి. చక్కగా 1 ఇంచ్ మందం, ఎంత పొడవైనా పర్వాలేదు. మందం అయితే 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇలా సిలిండ్రికల్ షేప్లో కట్ చేసేసుకోండి. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని సాల్ట్, అలాగే పెప్పర్ అంటే మిరియాల పొడి హాఫ్ స్పూన్. ఎక్కువ సాల్ట్ వేసుకోకండి, కొంచెం తగ్గించి వేసుకున్నా పర్వాలేదు, తగినంత వేసుకోండి. ఇలా మొత్తం కూడా ప్రతి ముక్కకి పట్టేలాగా కలిపేసుకోండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఒక గుడ్డు మరియు 1 స్పూన్ ధనియా పొడి, జీరా పొడి, అలాగే మెంతు పొడి కూడా వేయాలండి. సో మెంతి పొడి వల్లే అసలైన టేస్ట్ వస్తుంది. అలాగే 1 స్పూను మైదా పిండి. ఇవన్నీ కూడా చక్కగా మిశ్రమంలో కలిసిపోయేలాగా కలిపేయండి. సో దీనిలో మనం ఉల్లి ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇష్టమైతే కారం కూడా వేసుకోవచ్చు. ఇలా ఏదైనా కూడా వేయచ్చు, ఏం పర్వాలేదు. 1 నిమ్మ చెక్కను పిండేసుకొని చక్కగా కలిపేసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా అడ్జస్ట్ అయిపోతుంది. తర్వాత ఇలా క్రష్ చేసి పెట్టుకున్న కార్న్ మిక్స్చర్ ఉంటుంది కదా, లేదా బ్రెడ్ క్రామ్స్ అయినా కూడా తీసుకోవచ్చు. చక్కగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ అన్నిటికీ కూడా అంటేటట్టు ఇలా దొర్లించేయండి. అంతే, చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి. సో వీటిని మనం ప్రతి పీస్కి కూడా సేమ్ ఇలాగే చేసి డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్లో వేయించేసుకోవడమే. అంతే అండి, సింపుల్ ఫిష్ ఫింగర్స్, ఫిష్ కుర్కురే, ఫిష్ నగ్లెట్, అలాగే ఫిష్ కట్లెట్ ఏదైనా అనండి, చక్కగా అరగించేయండి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవడమే. టమాటా కెచప్, మయోనీస్ లేదా ఏదైనా కారంగా ఉండే దానిలో ఇలా మంచింగ్కి వాడేసుకుంటే సూపర్గా ఉంటుంది. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.